సృష్టి లయం ఈ రెండు విషయాల్ని 8వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పారు. అయితే బ్రహ్మ పగటి కాలంలో ప్రజలందరూ జీవుళ్ళు అవ్యక్తం నుంచి వ్యక్తానికి, బ్రహ్మ రాత్రి సమయంలో వ్యక్తం నుంచి అవ్యక్తానికి వెళ్ళిపోతారు అవశః తప్పనిసరిగా. మరి అయితే మరి బ్రహ్మదేవుడే కదా సృష్టికర్త అంటే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, ఈ బ్రహ్మకు కూడా మూలం కదా. అందుకని సర్వప్రాణులు మామికాం ప్రకృతిం యాంతి, అక్కడ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు అన్నారు. అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తం ప్రకృతే. ఎందుకు 8వ అధ్యాయంలో వ్యక్త అవ్యక్తాలు చెప్పి ఈ అవ్యక్తము కంటే పరమమైన అవ్యక్తం ఒకటి ఉంది అని చెప్పారు. గుర్తుందా? దీనికంటే అన్యమైనది ఇంకో అవ్యక్తం ఉంది అన్నాడు. అప్పుడు ఏంటి తేడా? ఈ వాసనామయం సమిష్టి వాసనలు, ఇదేమో అవ్యక్తం సమిష్టి. దీనికంటే అతీతమైనది పరమాత్మ, అది పరమాత్మ కూడా అవ్యక్తమే. సో 2 అవ్యక్తాలు చెప్పారు కదా. ఇప్పుడు మొదట అవ్యక్తం ఏమిటి? కారణ శరీరం, సమిష్టి కారణం, సమిష్టి వాసనలు, అది ప్రకృతి అంటారు. అంతేగా అవ్యక్తం. సో ఇందాక 8వ అధ్యాయంలో చెప్పిన దానికి దీనికి కొంచెం ఇంకా లోతుకి చేస్తున్నాడు. అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నారు అంటే అవ్యక్తం అంటే ఏంటి? అక్కడ ప్రకృతే. అది ఎవరిని నడిపిస్తారు దాన్ని? ఈ పరమాత్మ. అందుకు మామికాం ప్రకృతి యాంతి. ఏమిటది? నా ప్రకృతి. నా ప్రకృతి అంటే ఏంటి? మూల ప్రకృతి అవ్యక్తం, ఆయనది. అంటే ఆయనది అంటే ఏమిటి? ఆయనలోంచి వచ్చిందా? ఆయన సృష్టించాడా? ఆయన ఆశ్రయించుకొని ఉంటాడు. ఆయన సృష్టించలా. మరేమిటి? ఇప్పుడు ఆయన ఆశ్రయించుకొని ఉంటుంది, ఆయన అధీనంలో ఉంటుంది. కాబట్టి మామికాం ప్రకృతి అన్నాడు. ఇంతకుముందు తాను అవతారం స్వీకరించినప్పుడు కూడా ఏమన్నాడు? ప్రకృతిం స్వామవష్టభ్య సంభవామి ఇవే ఆత్మమాయ అన్నాడు. అక్కడ కూడా అవునా, నా మాయా శక్తి అన్నాడు. దైవీం హేషా గుణమయి మమ మాయా దురత్య, అక్కడ కూడా అది చెప్పారు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి నా మాయ దాటడం చాలా కష్టం. సో ఆ ప్రకృతి అక్కడ ఏంటి? సమష్టి అవ్యక్తం, మూల ప్రకృతి అన్నారు. దానికంటే పరమైనది ఎవరు? పరమాత్మ. సో అవ్యక్తము మూల ప్రకృతి నడిపించేది ఎవరు? ఈయన. అందుకని ఏమన్నారు? సర్వప్రాణులు కూడా నా ప్రకృతిలో లీనమైపోతున్నారు. ఏమి తేడా లేదుగా. ఇంతకు ముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒకటే. అయితే అక్కడ ఉట్టిగా అవ్యక్తం అన్నారు, ఇక్కడేమో పరమేశ్వరుడు యొక్క ప్రకృతి శక్తి ఆయన అధీనంలో ఉంటుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతారు. కల్పక్షయే అది జరుగుతుంది. కల్పాంతములో, కల్పం ప్రారంభంలో మళ్ళీ ఏమవుతున్నాడు? విసృజామి అహం. ఆ ప్రాణులు అవ్యక్తంలోంచి బయటికి తీసుకురావాలిగా. ముందు అవ్యక్తంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ రూపకల్పన చేస్తాడు. బ్రహ్మదేవుడు అవ్యక్తంలోకి పోడు, ఆయనకి నో ఎంట్రీ. ఎందుకు లేదు అంటే ఆయన సూక్ష్మ శరీర అభిమాని మాత్రమే, సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని. ఈయన సమిష్టి కారణ శరీరమైనటువంటి కదా ప్రకృతి మాయను తన వశంలో పెట్టుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అక్కడ పోలేడు. కాబట్టి పరమేశ్వరుడు ఏం చేస్తాడు? అవ్యక్తంలో ఉన్నటువంటి వాళ్ళని ముందు బయటికి తీసుకొస్తాడు. తర్వాత వారి వారి యొక్క సంస్కారాన్ని బట్టి, కర్మఫలాలను బట్టి ఈయన రూపకల్పన చేస్తాడు. ఎవరు? బ్రహ్మ. సో బ్రహ్మకే బాపు ఎవరు? ఈయన. బ్రహ్మకు కూడా మూలమైన వాడు, అది చెప్పాడు. కాబట్టి ఆయన విసృజ. ఇలా ఎన్నిసార్లు జీవుడి యొక్క కర్మ ఫలాలు ఉన్నంత వరకు, వాసనలు ఉన్నంత వరకు మాటిపాటికి మళ్ళీ మళ్ళీ జరగాల్సిందే. అందుకని పునః పునః విసృజామి, మాటిపాటికి. ఇలా ఈ ప్రాణులు ప్రకృతేర్వశాత్ అంటే ప్రకృతికి వశులై, ఈ మాయాశక్తికి వశులై
తప్పనిసరిగా అవశం, తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ పుడుతూ పోతూ ఉంటారు. చూసారా, ఇక్కడ ఒక శ్లోకంలోనే ప్రకృతి అవష్టభ్య, ఎవరు పరమేశ్వరుడు ప్రకృతిని అధీనంలో పెట్టుకొని చేస్తాడు ఈ పని. జీవుడు ప్రకృతికి వశుడై పుడుతూ పోతూ ఉంటాడు. ఎంత తేడా ఉంది. అయితే సరే, అప్పుడు స్వామి నువ్వే కదా బయటికి తీసుకొస్తున్నావు, విసృజామి పునః పునః అని అంటున్నావు కదా, అయితే నువ్వే కదా మరి సృష్టి చేసేది, ఇదంతా మరి చేసేది నువ్వా చెప్తున్నారు. మయా అధ్యక్షేణ ప్రకృతి సచరాచరం సూయతే. ఇక్కడ నేను తీసుకొస్తున్నానంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో ఇవి చలించి బయటకు వస్తాయి. ఇప్పుడు టేప్ రికార్డర్లో పాట ఉందండి, సెల్ ఫోన్లో పాట ఉంది, మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకున్నారు వినడానికి, అవునా? అప్పుడు సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే పాట వినిపిస్తుంది, అవునా కాదా? అవునా? ఇప్పుడు ఛార్జింగ్ లేకపోతే అయిపోయిందండి అంటే వెంటనే ఛార్జింగ్ అంటే ఏంటి? అక్కడ పవరు, ఏం పవరు? ఎలక్ట్రిసిటీ, అంతేగా. దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు లోపల ఉండే పాటని బయటికి తీసుకొస్తుంది అంటాం మనం. తీసుకొస్తుందా? అది ఉంటే చాలు ఇది బయటకు వస్తుంది, అవునా కాదా? తీసుకురావటం అనేది మన దృష్టిలోంచి మనం చెప్తున్నాం. సో భగవంతుడి సన్నిధిలో, పరమాత్మ సన్నిధిలో ఈ మాయ ఏం చేస్తుంది? తన యొక్క ఆట. అందుకే అన్నారు నేను అధ్యక్షుడినే, ఈ మాయ ఏం చేస్తుంది? చరాచరం శ్రూయతే. ప్రకృతి శక్తి, మాయాశక్తి చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తుంది, బయటికి తీసుకొస్తుంది. ఈ కారణము చేతనే అనేన హేతున జగద్ విపరివర్తతే. ఈ జగత్ చక్రము అలా తిరుగుతూ ఉంటుంది. సో నడిపించేది ఆమె. ఈయన ఏం చేస్తున్నాడు? ఉండి చూస్తున్నాడు. ఆయన చూస్తే చాలు ఆవిడ కదులుతుంది. ఆయన ఏమి చేయక్కర్లే, ఆయన ఉంటే చాలు ఆవిడ అన్ని చేసుకుంటూ పోతుంది. అది వాళ్ళ యొక్క ప్రకృతి పురుషుడు అని చెప్పారు అక్కడ. ఈయనేమో పూరయతి ఇది పురుష, పురుషయనాథ్ ఇది పురుష. జీవుల్లోనేమో పురుషయనాథ్ ఓ పురములో ఉంటాడు, నవద్వారపురం. తర్వాత పూరయతి సర్వము నిండి ఉంటాడు ఆయన. ఈ ప్రకృతి ఎక్కడెక్కడైతే ఉందో ప్రకృతికి అధిష్టానమై ఆధారమై ఉంటాడు. కాబట్టి ఆ సన్నిధిలో ఈ మాయాశక్తి జగత్ చక్రాన్ని చరింపచేస్తూ జీవుళ్ళని సృష్టిస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్ గానే చెప్పాడు ప్రకృతికి అతీతము అని. అధ్యక్షుడు ఎలా ఉంటాడు? అతీతముగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, దాంట్లో ప్రమేయమే ఉండదు. కాబట్టి ఎందుకు దండగమారివాడు అనకూడదు. దండగమారివాడు కాదు ఆయన. ఆయన లేకపోతే ప్రకృతి ఏమీ చేయదు, ప్రకృతి కదలదు, ఏమీ చేయదు. ఈ రిలేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. సౌందర్య లహరిలో ఇప్పుడు గుర్తొచ్చింది. సౌందర్య లహరిలో శంకరుడు దీన్ని ఇలా తీసి చెప్తారు. అక్కడ అమ్మవారిని గురించి చెప్పాడు కాబట్టి ఏమంటాడంటే శివశక్త్యా యుక్తో ఏది భవతి, అవునా, నా శక్త ప్రభావితం. శివుడు కనుక శక్తితో కూడి ఉండకపోతే ఆయన నా స్పందితమపి, అంటే ఈ కదలటానికి కూడా శక్తి ఉంటుంది ఆయనకి అంటాడు. అంటే కదిలేదు ఆమె, కదలంది ఆయన అని అర్థం. అంతేగా మరి. నిజానికి ఆయన ఏమి చేయడు, ఆయన ప్రకాశ స్వరూపుడై ఉంటాడు అధిష్టానంగా. ఈ మొత్తం అంతా చేసేస్తుంది, అవునా. ఇంట్లో వంట గింట ఇల్లు సత్తడం అంతా ఎవరు చేస్తారు? అమ్మకి అది చేసేది. పిల్లల్ని కనేది ఎవరు? అమ్మే. పిల్లలకు పెట్టేది ఎవరు? అమ్మే పెట్టాలి. సరే, అది పరిస్థితి. నిజానికి అది అలాగే ఈ సృష్టి కూడా అంతే, అవునా. మరి ఆయన ఎవరు? పరమాత్మ. అయితే అంతటి పరమాత్మను సామాన్యులు అర్థం చేసుకోలేరు. అందులో సామాన్యులు కూడా మూడులు అన్నాడు. రజస్సు తపస్సు ఎక్కువ ఉన్నప్పుడు వాడు అర్థం. ఎప్పుడు మానుషీం తనుమాశ్రితం. ముఖ్యంగా భగవంతుడు ఒక రూపంలో వచ్చినప్పుడు, ఒక రూపంలో వ్యక్తమైనప్పుడు తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ దృష్టి, బుద్ధి మూసుకుపోతుంది, రూపాన్నే చూస్తుంది కానీ రూపములో ఉన్నదాన్ని చూడం.
90%. ఇక అజ్ఞానంలో మూఢులు ఏం చేస్తారంటే అవజానంతి. పరమాత్మను కూడా, భగవంతుడు కూడా ఏం చేస్తారు వాళ్ళు? హేళన చేస్తారు, అల్పం నీచముగా చూస్తారు. అవునా? పరాభవిస్తారు. మనలాంటి వాడు మనకంటే హీనుడు అనుకుంటారు. అది విచిత్రం. లేకపోతే అంతగా భగవంతుడిని ఎందుకు నిందించి ద్వేషిస్తారు వాళ్ళు? అంత మూఢులు కాకపోతే. అవునా కాదా? లేనిపోనివన్నీ ఆయన్ని అంటగా శిశుపాలుడు 100 తిట్లు తిట్టాడు. ఇట్లా నిండు సభలో అవజానంత అంటే వాడికంటే మూర్ఖుడు ఎవడు లేడు. నిండు సభలో, ఏ సభలో అయితే ఆయనకి అగ్రపూజ చేసి ఆ జగత్ యావత్తు పైన దేవతలు ఋషిగణములన్నీ వచ్చి ఆయన వేణోళ్ళ పొగిడి కీర్తించి ఆయనకు అగ్రతాంబూలం ఇచ్చి అగ్రపూజ చేస్తే, ఆ సభలో ఈ ఒక్కడ అల్పుడు లేచి ఏం చేశాడు? మొత్తం తిరస్కరించాడు, నిందించాడు ఆయన్ని. పైగా ఒకటా రెండా, ఎన్ని నిందావాక్యాలు! వాడు చావు మూడింది. అందుకు అన్ని నిందావాక్యాలు పలికాడు. సరే అయిపోయింది, అప్పుడే చచ్చాడు శిశుపాలు. అవునా? ఆ రకంగా తెలియని వాళ్ళు అలాగే చేస్తారు, నిందిస్తారు, ద్వేషిస్తారు. ఆ రకంగా ఎందుకు? మానుషీం తనుమాశ్రితం, మనుష్య దేహంలో చూస్తారు. కానీ ఆ దేహంలో ఎవరున్నారు? భూత మహేశ్వరం, ఈ మొత్తం సర్వ ప్రాణికోటికి ఈశ్వరుడు అయినటువంటి నన్ను అజానంత తెలియదు వాడు. కాబట్టి శరీరం చూడకూడదు. ఏం చూడాలి? లోపలుండే పరమాత్మనే చూడాలి. ఎందుకంటే శరీరం ఒక పరిమితులు కల్పిస్తుంది. భగవంతుడు అసలు ఒప్పుకోడు. భాగవతంలో చూడండి, విప్రపత్నులు ఆయన దగ్గరకు వచ్చారు అన్నం పట్టుకొని. ఆయన పంపించాడు కావాలని, అన్నం కావాలి, ఆకలిస్తాను. యజ్ఞం జరుగుతుంది. సరే విప్రులు ముందు విప్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళందరూ మంచి వేదాలు చదువుకొని యజ్ఞాలు యాగాలు చేయించేవారు. అన్నం అడిగితే వాళ్ళు పోపో గొల్లపిల్లలారా, ఇప్పుడు మేము ఇంకా పూర్ణాహుతి కాలేదు, ఏం కాలేదు, ఇప్పుడు ఎలా అన్నం పెట్టేది, ఎంగిలి అయిపోదా అని చెప్పి పంపించేసి. సరే వాళ్ళు వచ్చారు. కృష్ణ వాళ్ళు అన్నం పెట్టలేదు, ఇంకా పూర్ణాహుతి కాలేదు. సరేలే వెనక వెళ్ళి అమ్మగారిని అడగండి అన్నాడు. సరే అని వెనక దొడ్డు వాకిట్లో పోయి ఆ విప్రపత్నులు ఉన్నారు. అమ్మ, కృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, ఆకలేస్తుందట, కాస్త అన్నం పెట్టండి అమ్మా అంటే, అమ్మో కృష్ణుడు ఇక్కడ దగ్గరలో ఉన్నాడా? అబ్బో ఎంత అదృష్టం! ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆయన గురించి, విని 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 ఎప్పుడు చూడాలా తహతా పడుతుంది మా మనస్సు. ఇంకా అంతకంటే మహాభాగ్యం ఎక్కడ దొరుకుతుందని గంపల్లో సర్దుకొని మొత్తం చేసినవన్నీ కూడా గంపల్లో, అందరూ గంపలు పట్టుకున్నారు. అంత గంపలు తింటాడా? అది ఎవరికి వాళ్ళకి ఆరాట, కృష్ణుడికి పెట్టాలి. సర్దుకొని బయలుదేరారు. ఇక్కడేమో ఇంకా మంత్రాలు చదువుతారు, పూర్ణాహుతి అవనే లేదు. అడ్డుపడ్డారు ఎవరు? ఆ విప్రులు. వాళ్ళందరూ ఉంటారు కదా వేదవేద, అడ్డుపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటి పూర్ణాహుతి కాకుండా ఎక్కడికి బయలుదేరుతానంటే తోసుకొని పోయారు. పట్టించుకోవాలి, వెళ్ళిపోయారు. సరే అక్కడ ఉన్నాడు కృష్ణుడు, చక్కగా అందరు తృప్తిగా ఆయనకు వడ్డించారు. చుట్టూ కూర్చున్నారు, వడ్డించారు. పొమ్మంటే పోరే. మరి ఆయన అలాంటి వాడు కృష్ణుడు. ఆయన దగ్గరికి పోవటం వెనక్కి పోవడం వారికి ఇష్టం ఉండదు. వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, వచ్చారు కదా, నాకు పెట్టారు కదా, తృప్తిగా నేను భోంచేసాను కదా, వెళ్ళిపోండి. ఏ కృష్ణ, వాళ్ళని ఎదిరించి వచ్చాము, వాళ్ళు రాణిస్తారో లేదో మమ్మల్ని. తప్పకుండా రాణిస్తారు, నా దగ్గరికి కదా వచ్చారు మీరు, అందుకని ఏమి అన్నారు చూడండి, నేను అభయం ఇస్తున్నాను కదా, వెళ్ళిపోండి. అప్పుడు చెప్తాడు, నా దేహ సంగము మంచిది కాదంటాడు. విప్రపత్నులకు కూడా చెప్తాడు. ఒక్క గోపికలకే అది ఇచ్చాడు భగవంతుడు, పూర్వజన్మలో వరం ఇచ్చాడు కాబట్టి, మిగతా ఎవరికి చేయలే. అవునా? ఎందుకు అంటే ఈ దేహ సంగము పరిమితమైన దృష్టిని కలిగిస్తుంది. ఫస్ట్ లో బాగానే ఉంది, తర్వాత ఫెమిలియారిటీ వచ్చి మాకు ఇష్టడేలే. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటాడు. ఆ పరమేశ్వరుడు పరమాత్మ సర్వశక్తివంతుడు అనే విషయాన్ని మర్చిపోతారు. ఈ దేహాన్ని చూస్తూ కూర్చొని ఆయన చెప్పింది పట్టించుకోరు. ఇదే అందుకు వద్దు, ఇది మంచిది కాదు. ఈ అటాచ్ దేహ సంఘం అంటే అటాచ్మెంట్. భగవంతుడే అన్నాడు, నా దేహ సంఘం మంచిది కాదని. అవునా? ఇంకే సంఘం మంచిది అట్లయితే చెప్పండి?
అది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాడు, మీరు వెళ్ళండి, మీకు ఎక్కడున్నా సరే నిత్య ధ్యానమును నేను నన్నే ధ్యానించేటువంటిది వరం ప్రసాదిస్తాను. అది చెయ్యండి, కావాల్సింది అది, నిత్యము ధ్యానించండి. అవునా? అలా ఏంటంటే భాగవతం చాలా గొప్ప గ్రంథం, దాంట్లో పట్టుకోవాల్సిన పట్టుకోవాలి, పుట్టి కథలు కాదు. అందుకని మరి భక్తులై వచ్చిన వాళ్ళనే భగవంతుడు ఏమన్నాడు, వద్దన్నాడు. వీళ్ళెవరు, మానుషి అజానంత పరమమైనటువంటి తత్వాన్ని తెలియలే మూడులు ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు, ఆయన్ని అల్పంగా చూస్తారు. ఎవరు, అజ్ఞానులు. భక్తులు అల్పంగా చూడరు, కానీ ఆ రూపం పైన దేహం మోహం వచ్చేస్తుంది. మోహం వస్తే అలాగే అంతవరకే ఉంటుంది, వాళ్ళు ఎదగాలి. అందుకని భగవంతుడు అది కూడా ఒప్పుకోడు, కట్ చేస్తాడు. సరే అయిపోయింది. ఇకపోతే ఈ రాక్షసీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి అని రెండు చెప్పాడు తర్వాత శ్లోకాల్లో. రాక్షసులు, అసురులు, వీళ్ళు ఏమిటంటే రజస్సు తమస్సు ఎక్కువగా ప్రబలిపోయి ఉంటుంది వీళ్ళకి. అలాంటి వాళ్ళు చేస్తారు, అమ్మో వాళ్ళు సామాన్యులుగా తపస్సులు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, అన్ని చేస్తారు వాళ్ళు కూడా, చేయలా? కానీ మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా అది వ్యర్థమే. అసలు పరమాత్మను చూడలేరుగా, పరమాత్మకు దూరం అయ్యి చేసేది ఏమిటి? అలాగే వాళ్ళ కర్మలు వ్యర్థమే, వాళ్ళ యొక్క ఆశలు నెరవేరం. బెస్ట్ ఎగ్జాంపుల్ దక్ష యజ్ఞం. అవునా? దక్షుడు ప్రజాపతి, ఎంత అహంకారం వచ్చేసిందంటే ఈ మొత్తాన్ని నడిపించే పరమేశ్వరుణ్ణి ఆయన ఏమన్నా అనాదరణ చేశాడు. అమ్మ అల్లుడే కదా అనుకున్నాడు, అంతేగా, మా అల్లుడే అనుకున్నాడు. ఆయన పరమేశ్వరుడే దగ్గర మర్చిపోయి, పైగా ఈ అల్లుడు పేదవాడు, ఆయనకు మంచి నివసించడానికి భవనం లేదు, పాడు లేదు, ఆ కొండల్లో తిరుగుతుంటాడు, కట్టుకోవడానికి మంచి వస్త్రము లేదు, పోనీ ఒక కారు ఉందట లేదా, ముసలి ఎద్దు పైన వెళ్తూ ఉంటాడు, చాలా బీదవాడని ఆయన పైన నిరాదరణ. సరే ఈవిడ ఇష్టపడింది కాబట్టి పెళ్లి చేశాడు, అయిపోయింది. అందుకనే నేను ప్రజాపతిని దక్షుణ్ణి అనుకున్నాడు, యజ్ఞం చేశాడు, శివుడిని పిలవను కూడా పిలవల. ఏమైంది చివరికి? చరిత్రలో స్థిరంగా నిలిచిపోయింది దక్ష యజ్ఞం. ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయిందా లేదా? మిగతా దేవతలందరినీ పిలిచాడు, అందరినీ పిలిచాడు. శివరహితుడు, శివరహితమైన యజ్ఞం చేస్తే, శివరహితం, శివం అంటే మంగళం, అమంగళం అయిపోయింది అంతే. సర్వమంగళ స్వరూపుడు శివుడు, సర్వమంగళాదేవి అమ్మవారు, ఇద్దరిని పిలవకుండా చేస్తే ఏమైపోయింది? అందరు దేవతలు వచ్చారు కానీ అయిపోయింది. ఆ తల్లి దక్ష ఏమైంది? ఆహుతి చేసుకుంది శరీరం, అంతే. వీరభద్రుడు వచ్చాడు, మొత్తం నాశనం చేశాడు. అది కాబట్టి చేసిన కర్మ ఏమైంది? వ్యర్థమైపోయింది. భగవంతుని నిరాదరణ చేస్తూ పూజ చేస్తాడు. రావణాసురుడి భక్తి అదే, చాలా మందికి ఆ సంగతి తెలియదు. రావణాసురుడు భక్తుడు అంటాడు కానీ నిజంగా భక్తుడైతే కైలాసం పైన ఎవడైనా, కైలాసం కొండ పైన, కైలాస శిఖర పైన పుష్పక విమానాలు విహారం చేస్తాడండి? తనకి ఎంత పెద్ద విమానం, ఎంత గొప్ప విమానం ఉంటే మాత్రం భగవంతుడి నిలయం కైలాసం. నిజమైన భక్తుడైతే అలా చేస్తాడా? కొండకు కూడా నమస్కారం చేయాలి, కైలాసాన్ని ప్రదక్షిణ చేస్తారు. అవునా కాదా? మరి కొండపైన ఎగురుతాడా? అప్పుడు కూడా శృంగభంగం అయిపోయింది. నందీశ్వరుడు ఆపేశాడు విమానం పైకి వెళ్లకుండా. వాడు దిగొచ్చాడు, ఎంక్వైరీ చేశాడు, ఏమో చాలా చాలా జరిగిపోయింది. శాపగ్రస్తుడయ్యాడు. ఎవరు? వాడు శివభక్తుడా? కొండని పైకి ఎత్తాలనుకున్నాడు, అది కూడా చేశాడు. కైలాసాన్ని చేయలా, అప్పుడు కూడా అనదొక్కాడు శివుడు. ఇట్లాంటి వాడు ఇంకేం భయంతో ఏదో శివుడు అనుగ్రహించాడు, బతికాడు వాడు, అంతే. అప్పటి నుంచి కాస్త అలవాటు చేసుకున్నాడు. అందుకని వాళ్ళు చేసే కర్మలు అలాగే ఉంటాయి, వాళ్ళ జ్ఞానము అలాగే ఉంటుంది. మోఘాశ, వాళ్ళ ఆశలు ఎట్లా ఉంటాయి? ఎన్నెన్ని సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి ఏం కోరుకుంటారండి వాళ్ళు? వాళ్ళ కోరికల లిస్టు
అసురుడు వల్ల చదవకూడదు, చావకూడదు, మానవుడు వల్ల చదవ కావకూడదు, లోపల చావకూడదు, బయట చావకూడదు, ఏంటి ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఇన్ని కండిషన్లు పెడతాడు. అవునా కాదా? ఏం ఆశలు ఇవి? భగవంతుడు అన్ని పెట్టాడు. సరే సరే నాకు పాయింట్ దొరికింది అనుకుంటాడు. ఆ ఒక్క పాయింట్ మీద చెప్పేస్తాడు. అంతే, ఆయనకు ఒకటి చాలు. అందుకు హిరణ్యకశ్యపుడిని ఎలా సంహరించాడు? వాడి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాడు. వాడు ఎన్ని కండిషన్లు పెట్టినా. అందుకని ఆ రూపం వచ్చింది. నరసింహ రూపం తీసుకున్నాడు కదా. పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయంలో వచ్చాడు. గడప మీద ఉన్నాడు, కింద పెట్ట తొడపైన పెట్టుకున్నాడు, ఆయుధాలు ఏం లేవు, గోడతో తీర్చేసాడు. అయిపోయింది. ఇది వాళ్ళ ఆశలు. తపస్సుల యొక్క ఇదా? ఏమైంది? జ్ఞానం. నువ్వు చావు లేకుండా ఎంతకాలం ఉంటావు? మరణము తప్పదు ప్రతి జీవుడికి అని తెలిసినా మోహాశలు, అనవసరమైన ఆశలు పెట్టుకుంటాడు. కుంభకర్ణుడు తపస్సు చేశాడు, బాగానే. ఏం కోరుకున్నాడు? నిద్ర. తపస్సులు చేసినా వ్యర్థమే, ఎందుకంటే ఆ బుద్ధి అలా ఉంటుంది. కాబట్టి మోఘాశలు, మోఘ కర్మలు, మోహ జ్ఞానములు కూడా అంతే. వాళ్ళ జ్ఞానం ఏం జ్ఞానం? ఇక వాళ్ళు మహా అయితే వాళ్ళు ఏమిటి వాళ్ళ లక్ష్యం? ఇక శంకరాచార్యులు వాళ్ళే చెప్తారు, ఈ దేహాత్మ బుద్ధి వాళ్ళది ఏమిటంటే దేహమే నేననే బాగా జటిలం బాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తమ సుఖం కోసము, తమ ఇష్టం నెరవేరాలి, కోరికలు నెరవేరాలని ఎవరినైనా లెక్క చేయడు. అందరినీ బాధపెడతారు. లోక కంటకులు అయిపోతారు. ఋషులు లెక్కలేదు వాళ్ళకి, పతివ్రతలు లెక్కలేదు, సామాన్యులు అసలు లెక్క లేదు. ఎవరిని లెక్క పెడతారు? ఎవరిని లెక్క పెట్టారు? అలా వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చింది భింది పిబ ఖాద పరస్వం అపహర, ఇది వాళ్ళ లక్ష్యం అంట. నినాదం. శంకర్లు చెప్తారు, రాక్షసులు అసురుల యొక్క నినాదం ఏంటి? చింది అంటే ఏంటి? కొట్టండి, భింది చేది నరకండి, పిబ తాగు, ఖాద తిను. ఎవరిది? పరుల సొత్తు, ఇతర సొత్తు అపహరించు. ఇది వాళ్ళ స్లోగన్. ఎవరు? అసురులు. అందుకే వాళ్ళందరూ అలాగే చేస్తారు. తనకి ఎంత ఉన్నా సరే ఆ చూపు అక్కడ ఉంటుంది కదా. అది అసురుల యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా క్రూర కర్ములు అయిపోతారు. చూడు, అవునా? లోక కంటకులు అయిపోతారు. సరే, ఇది వీళ్ళ స్వభావం. ఇప్పుడు మనము ఏనాడో హిరణ్యకశ్యపుడు, ఏనాడో రావణాసుడు, ఏనాడో కంసుడు అనుకుంటున్నామే. ఇప్పుడు కూడా ఉన్నారు అసురులు. అంటే గుణం ఆసురీ గుణం, గుణం ఆసురీ గుణం. అవునా కదా? కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా తమ ఇంద్రియములు, తమ కోరికలు, తన ప్రాణం దానికోసమే, తన ప్రాణ రక్షణ కోసం కంసుడు ఏం చేశాడు? నువ్వు దేవకి 8వ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేవాడని ఒక్క మాట వినగానే మొత్తం అయిపోయింది వాడి పని. అప్పటిదాకా ఉండే ప్రేమ అడుగంటింది కదా. నేను చావకూడదు, నువ్వు చావకుండా ఉంటావు, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాల్సిందే కదా. ఎందుకు ఎంత ఘోరమైన పని చేశారు. చెల్లెలు కొడుకులందరినీ చంపేశాడు. ఎంత ఘోరం, అవునా? మరి కొంచెం వేదాంత జ్ఞానం ఉన్నవాడు పోతే పోన్లే, ఎప్పుడో ఒకటి పోకుండా. పైగా ఈ వేదాంతం వాళ్ళకి చెప్తాడు. చంపడి వారెక్కడ, చచ్చువారెక్కడ అంటూ వేదాంతం చెప్తాడు. ఎవరికి? దేవకి వసుదేవులకి చెప్తాడు. అందరు చంపేసి జ్ఞానం లేదా మరి వాడికి? ఉంది. తనకు వర్తించదు ఆ జ్ఞానం, ఇంకోటి చెప్పడానికే. కంసుడు చెప్తాడు. అందుకు ఈ పాత్రలన్నీ చూస్తే అర్థం అవుతుంది అనమాట. మోఘ జ్ఞానం ఉంటుంది, కానీ అది వంట పట్టదు, గుణాలు అడ్డం వస్తూ ఉంటాయి. అలా చేస్తారు. కాబట్టి వాళ్ళకి అలా ఆ అసురీ గుణాలు విజృంభించినప్పుడు ఏ విచక్షణ ఉండదు. మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన. అప్పుడు ఈ ధర్మాధర్మ విచక్షణ, న్యాయం ఏం ఉండదు కదా. అప్పుడు క్రూరమైనటువంటి పనులు, ఇలాంటి పనులు చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, అంత అసురులు కాకపోవచ్చు, రాక్షసులు కాకపోవచ్చు, ఒక రకం మోహబుద్ధి ఉంటుంది. అంటే బుద్ధి మోహంలో పడిపోతుంది. అప్పుడు అజ్ఞానపు తెర కప్పిస్తుంది. వాళ్ళు తెలియకుండానే
తప్పటడుగులు వేస్తుంటారు. అది సామాన్యుల విషయం. రాక్షసులు కాకపోవచ్చు, అసురులు కాకపోవచ్చు, తప్పటడుగులు వేసి కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఎవరు చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళ వల్ల పక్కన ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు దెబ్బతింటారు, నష్టపోతారు. ఇది అజ్ఞానంలో మోహం ఆవహించినప్పుడు చేసేది. ఇది సామాన్యులందరూ ఇలా. సో సామాన్యులు ఇలా ఉంటారు, రాక్షసులు అలా ఉంటారు, అసురులు ఇంకో రకం. ఇహ దీనికి పూర్తిగా విశిష్టముగా వేరుగా ఉంటారు మహాత్ములు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. తూ అంటే కానీ అంటే ఇందాక చెప్పిన వాళ్ళు కాకుండా, అసురులు వాళ్ళు వీళ్ళు కాకుండా మహాత్ములైన వారు దైవీం ప్రకృతి ఆశ్రితా. ఇందాకేం చెప్పారు? రాక్షసీం, ఆసురీం, ఆ ప్రకృతి. ఇప్పుడు వీళ్ళు దైవీ ప్రకృతి ఆశ్రయిస్తారు. దైవీ ప్రకృతి అంటే ఏంటి? సాత్వికమైనటువంటి గుణం. సత్వగుణమునే ఆశ్రయించి సత్వగుణములో అధిక్యతలోనే ఉంటారు. అంటే ఎంతో ప్రయత్నశీలురై ఉన్నారు, ఇంతకుముందు ఎన్నెన్నో సాధనలు చేసిన వారు. కాబట్టి దైవీ ప్రకృతినే ఆశ్రయిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ జ్ఞానము స్పష్టంగా ఉంటుంది, సందేహాలు ఏమీ ఉండవు. ఏంటి? భూతాదిం అవ్యయం జ్ఞాత్వా మా. అప్పుడు భగవంతుణ్ణి ఎలా భావిస్తారు? భూతాదిం, సర్వ ప్రాణులకు ఆదిగాను మూలముగాను. తర్వాత అవ్యయం, ఈ ప్రాణులందరూ వస్తూ పోతూ ఉంటారు. భగవంతుడు నశింపులే, నాశన రహితుడు, అవినాశి. 2వ అధ్యాయం, అవినాశితు తద్వేత్తి ఏన సర్వమిదం తదం. సో అవ్యయం, అవినాశి అయిన వాడు పరమాత్మ. తర్వాత నశించిపోయేది ఇది, ఆయన నశించాడు. ఆది అంటే మూలం. అక్కడ మూల ప్రకృతిగా అని చెప్పింది. మూల ప్రకృతి వేరు, మూల ప్రకృతి వల్ల సృష్టి జరుగుతుంది. మూల ప్రకృతి కంటే అతీతం, మూల ప్రకృతి కంటే అతీతం. సో జగత్తు దృష్ట్యా ఆయన్ని కారణం అంటారు. జగత్తు దృష్టిలో నుంచి ఆయన ఏమంటారు? కారణం అంటారు. ఆది. ఏ కారణం? ఆది. అందుకే ఆదినారాయణుడు అంటే ఆదినారాయణ. ఆయనకు ముందు ఎవరున్నారు? లేరు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి ఆయన ఆది కారణం అన్నా ఆయన కారణం మరొకటి ఉండదు. ఆయన నిజంగా కారణమా? కారణము కాని కారణం, కారణము లేని కారణం. ఇంకేం చెప్పాలి చెప్పండి? అంటే నిజానికి ఆయన కారణం ఏమీ లేదు. ఆయన కారణమా అంటే మూల ప్రకృతిని కదిలిస్తాడు కాబట్టి తన యొక్క సన్నిధి చేత కారణం అని చెప్పారు. కాబట్టి ఆది మూలం అంటే సృష్టికి మూలం. ఆది మూల ప్రకృతికి కంటే ఆది అని అర్థం. సరే, ఇంకా అవ్యయం, నశింపులేని శాశ్వతమైన నిత్య సత్య స్వరూపుడు అని తెలుసుకుని అనన్య మనసః భజంతి. ఇక్కడ అనన్య మనస్సు అంటే ఏమిటర్థం? అన్యము కాని చిత్తం. అంటే చిత్తము వేరొక విషయాన్ని మీద తగులుకోదు, వేరొక విషయం మీద ఆసక్తి గాని ప్రేమ గాని చూపదు. అవి గడ్డిగా అనిపిస్తాయి. పరమాత్మను, భగవంతుణ్ణి తప్ప వేరొక విషయాన్ని చిత్తము ఆశ్రయించి ఉండదు, ప్రీతి కలిగి ఉండదు. ఎందుకు? నిస్సారం అని తెలిసిన తర్వాత వెళ్తుందా? ప్రహ్లాదుడు అన్నాడు కదా, మందార మకరంద మాధుర్యమును గురువులేటువంటి ఆ తుమ్మెద అల్పమైనటువంటి వాటి వైపు వెళుతుందా? వెళ్ళదుగా. అంత మంచి పద్యము వాడు. తెలిసిన వాడు జ్ఞాని ప్రాపంచికమైన అల్ప విషయాల్లో రమించడు.
నతేషు రమతే బుధ 5వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పలే? బుధుడు అయిన వాడు దాంట్లో రమించాడు. ఎందుకు? అవేవి అంతవత్తు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి చాలా అల్పమైనటువంటి ఫలితమే. దుఃఖయోనయహయ్యవ, దుఃఖమే, అది సుఖం కాదు. తెలిసిన వాడు ఎందుకు దాంట్లో చిక్కుకుంటాడా? చిక్కుకోడు. కాబట్టి భగవంతుడి ఎందే ప్రీతి కలిగి భగవంతుడినే లక్ష్యంగా పెట్టుకొని ఉంటాడు ఎవరు? అందుకే మహాత్మ అని. ఏమిటి ఆత్మ అందరికి ఒకటేనండి, ఉండదా? కొంతమందే మహాత్ములు, మిగతా వాళ్ళందరూ మహా తీసేస్తే అల్పాత్ములు. వాళ్ళు మహాత్ములు, వీళ్ళు అల్పాత్ములు. ఆత్మ మాత్రం ఒకటే, అందరిలో ఆత్మగా దేవుడు ఉన్నాడు. వీళ్ళు మహా ఎందుకయ్యారా? సర్వశ్రేష్టమైనటువంటి పరమాత్మనే ఆశ్రయించారు కాబట్టి మహాత్ములు అయ్యారు. అది తేడా. ఎందరో మహానుభావులు చెప్పారా? మహానుభావులు ఉన్నారు. అందుకే త్యాగరాజ స్వామి ఎంత బాగా కీర్తించారో ఆ కీర్తన. టాప్ మోస్ట్ ఈ సంగీత సామ్రాజ్యములో దానికి మించి లేదు, సాహిత్యము కానీ సంగీతం కానీ. అంత బాగుంటుంది. ఎవరు మహాత్ములు, మహానుభావులు అంటే ఎవరు? చాలా బాగా వర్ణిస్తారు ఆయన. అలా మహాత్ములైనటువంటి వారు దైవీ ప్రకృతి కేవలం సత్వగుణాన్ని ఆశ్రయించుకొని పరమాత్మ ఎవరో తెలిసి జ్ఞాత్వా, మూర్ఖమైనటువంటి భక్తి కాదు, వెర్రి భక్తి కాదు, పిచ్చి భక్తి కాదు, తాత్కాలికమైన ఒక ఆవేశము కాదు. ఇప్పుడు భక్తుల్లో కూడా ఆవేశ భక్తులు ఉంటారు. అప్పటికప్పుడు ఆవేశం వస్తుంది వాడికి. అక్కడ కొండ కింద నుంచి పైకి వెళ్ళేదాకా ఏముండదు, క్యూలో నిలిచినప్పుడు భక్తి ఉండదు. ఆ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేటప్పటికి ఆవేశం వస్తుంది. అప్పటిదాకా దేవుడు తలుచుకోరు వాళ్ళు, మాటలు. అవునా? తలుచుకోరు. ఫోన్లు కూడా మాట్లాడుకుంటారు, బయట పెడతారు ఫోన్లో, తెలియదు. లేకపోతే మాట్లాడతారు. మిగతా దేవాలయాలు చూడట్లే. ఎక్కడికి వస్తుంది ఆవేశం? అక్కడ తోపుళ్ళు, అక్కడ తోస్తున్నప్పుడు గోవిందా గోవింద, ఆ తోపుళ్ళలో గోవింద వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గోవింద గోవింద, గోవింద గోవిందే, మళ్ళీ గోవింద స్మరణ. అవునా? కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన ఆవేశ భక్తులు. అప్పటికప్పుడు స్వామిజీ తేజమైన స్వామిని చెప్పేవారు. వాళ్ళు మంచి వాళ్ళే, సాధకులు, రకరకాల స్థాయిలో సాధన చేస్తారు. సాధన అటాక్ అట, హార్ట్ అటాక్ లా. హార్ట్ అటాక్ వస్తుంది చూడండి, సాధన అటాక్ వస్తుందట అప్పుడప్పుడు. అంటే తాత్కాలికంగా ఏదో చేసేయాలి, ఏదో చదివేసేయాలి, 2 రోజులు ఇచ్చేయాలి అనిపిస్తుందంట. ఈ పారాయణం చేయాలి, అయితే నేను ధ్యానం చేయాలి, ఏది ఒక్క రోజు 2 రోజులు మళ్ళీ పోతుంది. ఒక వారం రోజులు చేయగానే అయిపోతుంది పొలపాట, మళ్ళీ మామూలే. ఏమాటంటే అప్పటంటే. కాబట్టి నిలవదు. ఎందుకు? జ్ఞానం లేదు. మహాత్ములు మాత్రం ఏమవుతున్నాడు? అక్కడ చంచలత్వం లేదు. జ్ఞాత్వా, తెలుసు ఎవరి పరమాత్మ అవ్యయుడు, ఆది. అవునా? మొత్తానికి ఆయనకు ఆది అంతములు లేవు కదా. ఈ మొత్తం జగత్తుకి ఆది. అవ్యయం అంటే వ్యయము, నశింపు లేదు. కాబట్టి ఎవరు? ఆది అంతములు లేనివాడు. కానీ జగత్తుకి ఆది అంతము తాని. చూసారా విచిత్రం? జగత్తుకి ఆది అంతము తాని, ఆయనకు మాత్రం ఆద్యంతములు లేవు. ఎవరిని పట్టుకోవాలి? ఈ మగలో వచ్చి పుబ్బలో పోయేవాడిని పట్టుకోవాలా? పుడుతూ పోతూ ఉండేవాడిని పట్టుకోవాలా? లేదు. కాలానికి అతీతమైన తెలిసి ఏం చేస్తారు? అందుకే అనన్య మనసహ, దేనిపైన ప్రీతి కలిగి ఉండదు, దేనిపైన ఆశ్రయం ఉండదు, ఆసక్తి ఉండదు. ఇదే 7వ అధ్యాయం మొదట్లో చెప్పాడు. భగవంతుడి యందు ఆసక్తి, భగవంతుడి యందు ప్రీతి, భగవంతుడినే ఆశ్రయం. అనన్య మనసహ, ఇంకెక్కడికి పోదు.